ఒక సాధారణ బైక్ మెకానిక్ అండి. అలా అని చెప్పి నా ఫ్రెండ్ ఇది పెద్ద ఏజ్ ఏం కూడా కాదు. మహా అయితే మాగా కనిపిస్తున్నాడు కదా, ప్రతి పని దగ్గరుండి చేయించుకుంటున్నాడండి. ఈ ఇల్లంతా వాడికి నచ్చినట్టు ఎలక్ట్రిషియన్ అంతా వర్క్ అయితే పూర్తి అయిపోయింది. మా నాన్నగారు మొత్తం ఎలాగుందని మొత్తం క్షుణ్ణంగా చూస్తున్నారు మొత్తం. ఫ్రెండ్స్, ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ కలర్ గ్రీన్ కలర్ వచ్చింది. మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే పింక్ కలర్. అలాగా హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ అయితే నా బెస్ట్ ఫ్రెండ్ దండి. నేనైతే ఇప్పుడు మా ఫ్రెండ్ హౌస్ని అయితే హోమ్ టూర్ చేయబోతున్నాను. నా ఫ్రెండ్ 5 సంవత్సరాల కళ అనమాట. మా ఫ్రెండ్ అయితే చాలా ఇష్టంగా ఈ హౌస్ని అయితే కట్టించుకున్నాడు. నా ఫ్రెండ్ ఏ విధంగా అయితే హౌస్ కట్టించుకున్నాడు, ఈ హౌస్ అంతా ఎలా ఉంది, ఎలా డిజైన్ చేయించుకున్నాడో ఈరోజు అయితే మన వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను. అలాగే మా ఫ్రెండ్ ఒక సాధారణ బైక్ మెకానిక్ అండి. అలా అని చెప్పి నా ఫ్రెండ్ ఇది పెద్ద ఏజ్ ఏం కూడా కాదు. మహా అయితే మా ఫ్రెండ్కి ఒక 30 ఇయర్స్ ఉంటే ఈ 30 సంవత్సరాల్లోనే మా ఫ్రెండ్ కళను అయితే నెరవేర్చుకున్నాడు. ఇంత పెద్ద ఇల్లునైతే మా ఫ్రెండ్ కట్టుకోగలిగాడు. ఇదిగా కనిపిస్తున్నాడు కదా, ప్రతి పని దగ్గరుండి చేయించుకుంటున్నాడండి. ఈ ఇల్లంతా వాడికి నచ్చినట్టు వాడికి నచ్చిన విధంగా మొత్తం దగ్గరుండి వాడికి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ దగ్గరుండి చేయించుకున్నాడు. మా ఫ్రెండ్ హౌస్ ఎలా ఉందనేది అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా చూపెడతాను. వీడియోని అయితే చివరి దాకా చూడండి. అలాగే మా ఫ్రెండ్ ఎంతో ఇష్టపడి కష్టపడి కట్టించుకున్న ఇల్లు ఎలా ఉందో కూడా మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్, హాల్ అయితే ఈ విధంగా చేయించుకున్నాడు. ఇక్కడ ఒక 64 ఇంచ్ వరకు టీవీ అయితే పడుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ పెయింటింగ్ వర్క్ కానివ్వండి, అలాగే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు అమ్మ నాన్నకి ఈ రూమ్ అయితే ఈ విధంగా చేయించాడు. గోడకున్న పెయింటింగ్స్ కానివ్వండి, తర్వాత ఈ రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ కానీ, లేదనుకుంటే లైటింగ్ కానివ్వండి, తర్వాత ఇక్కడ ఎంచుకున్న కలర్స్ కానివ్వండి, ఇదంతా మా ఫ్రెండు చాలా గ్రౌండ్ వర్క్ అంటే ఆన్లైన్లో ప్రతిదీ చూసి గూగుల్లో కొన్ని ఫొటోస్ చూసి ఆడికి నచ్చినట్టయితే ఈ రూమ్ వర్కులు చేయిస్తున్నాడు. ఈ రూమ్ అయితే ముఖ్యంగా మాలో అమ్మ నాన్నగారి కోసం అయితే చేయించాడు డిజైన్. అలాగే దీని పక్కన మా ఫ్రెండ్ గది అనమాట. మా ఫ్రెండ్ గది కూడా ఏ విధంగా చేయించుకున్నాడు అనేది ఈ వీడియోలోనైతే నేను చూపెడతాను. ఇప్పుడు మా ఫ్రెండ్ గదికి వెళ్ళి వచ్చారండి. అయితే ఇంకో పక్క ఇంకా వైరింగ్ వర్క్ అయితే ఉంది. ఇంకా వైరింగ్ వర్క్ అవుతూనే ఉంది. ఇంకా ప్రజెంట్ పూర్తి కాలేదు ఇల్లు వర్క్ అయితే. నేనైతే ఇల్లు వర్క్ పూర్తి కాకుండానే వీడియో తీసేస్తున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్ రూమ్ అయితే చూసేద్దాం ఎలాగుందో. చూడండి, మా ఫ్రెండ్ రూమ్ అయితే ఈ విధంగా అయితే చేయించుకున్నాడు. సీలింగ్ వర్క్ కానివ్వండి, తర్వాత ఇక్కడ కలర్స్ కానివ్వండి, తర్వాత ఈ పైన సీలింగ్ వర్క్ డిజైన్ కానివ్వండి, అంతా వాడికి నచ్చిన విధంగా వాడికి నచ్చినట్టు అయితే చేయించుకున్నాడు ఇల్లు వర్క్ అంతా. తర్వాత అదేవిధంగా ఎలక్ట్రిషియన్ విషయానికి వస్తే ఈ లైటింగ్ సిస్టమ్ కూడా ఎలా పెట్టుకున్నాడంటే, ఒకసారి మనం బటన్ ఆఫ్ చేసి ఆన్ చేసినట్టయితే లైటింగ్ మారుతుంది అనమాట. కలర్స్ మారే విధంగా చేయించుకున్నాడు. తర్వాత కింద ఈ స్టైల్స్ విషయానికి వస్తే కూడా చూడండి, స్టైల్స్ కూడా చాలా డిఫరెంట్గా చాలా నీట్గా చేయించుకున్నాడు అంతా. తర్వాత లైటింగ్ సిస్టమ్ కోసం చెప్తున్నాను కదా, అదే లైటింగ్ సిస్టమ్ వచ్చి ఒకసారి బటన్ నొక్కి మళ్ళీ ఆన్ చేసేసరికి లైటింగ్ కలర్ అయితే మారిపోద్ది. ఆ విధంగా అయితే చేయించుకున్నాడు ఇల్లు వర్క్ అంతా. ఇల్లు వర్క్ అయితే ఇలా ఉంది. ప్రతి వర్క్ అయితే దగ్గరుండి చేయించుకుంటున్నాడు ఆయన. తర్వాత ఏ ఎంట్రన్స్ డోర్ కానివ్వండి, ఈ డోర్ దగ్గర ఉన్న ఈ గ్లాసెస్ కానివ్వండి, ఇదంతా తనకి నచ్చిన విధంగా మొత్తం సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాడు. వర్క్ కూడా చాలా నీట్గా చేయించుకుంటున్నాడు దగ్గరుండి. మా ఫ్రెండ్ హౌస్ అయితే ఈ విధంగా ఉంది. తర్వాత ఈ డోర్ వర్క్ చూడండి, డోర్ వర్క్ కూడా ఈ విధంగా చేయించుకున్నాడు. ఇదంతా మొత్తం ఆడికి నచ్చినట్టు ఆన్లైన్లో చూసి ఈ విధంగా అయితే వర్క్ చేయించుకున్నాడు మొత్తం. తర్వాత సీలింగ్ వర్క్ కూడా ముందు వేరే వర్క్ అనుకున్నాడు, సడన్గా వర్క్ అయితే మారిందట. వర్క్ అయితే ఈ విధంగా చేయించుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూపెడుతున్నాను కదా, మొత్తం లైటింగ్ అంతే వైరింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఈ చివరి ఇది ఒక్క దగ్గరే ఉంది. బావ అయితే ఇక్కడ చేస్తున్నాడు. మొత్తం లైటింగ్ అయితే వేసి శాంపిల్స్ చూపెడుతున్నాడు మా బావగారు. చూడండి, నేను చూపెడుతున్నాను. మొత్తం ఈ విధంగా మా ఫ్రెండ్ రూమ్ దగ్గర అయితే లైటింగ్ ఈ విధంగా పెట్టించుకున్నాడు. తర్వాత హాల్ కూడా పూర్తి అయిపోయింది. హాల్లో కూడా లైటింగ్ చూపెడతాను ఏ విధంగా ఉందో. చూడండి, హాల్ లైటింగ్ కూడా ఇప్పుడు చూపిస్తాను. హాల్లో కూడా ఈ విధంగా అయితే లైటింగ్ ఉంది. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. చూస్తున్నారా, మా నాన్నగారు అయితే మొత్తం లైటింగ్స్ అన్నీ చూస్తున్నాడు. అదే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ. మొత్తం అంతా అయిపోయింది. మొత్తం ఎలక్ట్రిషియన్ అంతా వర్క్ అయితే పూర్తి అయిపోయింది.
మా నాన్నగారు మొత్తం ఎలాగుందని మొత్తం క్షుణ్ణంగా చూస్తున్నారు. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. వర్క్ అయితే ఫినిషింగ్ అయిపోయింది, మొత్తం ఫినిష్ అనమాట వర్క్. ఓకే, ఇప్పుడు అలా మా నాన్నగారు కూడా ప్రతి రూమ్ని చూస్తున్నాడు ఎలాగుందని, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ. ఫ్రెండ్స్ చూడండి, మా ఫ్రెండ్ వాడి రూమ్లో ఎటువంటి సిస్టమ్ పెట్టించుకున్నాడో నేను చూపెడతాను. నాన్న ఒకసారి స్విచ్ ఆఫ్ చేయండి. నాన్న స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి ఒకసారి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ కలర్ గ్రీన్ కలర్ వచ్చింది, మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే పింక్ కలర్. అలాగా ఒకసారి బటను స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే మళ్ళీ రూమ్లో లైటింగ్ అనేది మారిపోతుంది. మా ఫ్రెండ్ రూమ్కి వాడు దగ్గరుండి వాడికి అసలు ఇప్పుడున్న కాలానికి తగ్గట్టు అయితే వాడు రూమ్ ఫుల్ డిజైన్ చేయించుకుంటున్నాడు. ఇప్పుడు చూసారా, వాడే దగ్గరుండి కొంత వర్క్ కూడా చేసుకుంటున్నాడు వాడి రూమ్కి. అలాగే హాల్ విషయానికి వచ్చేసరికి హాల్లో కూడా లైటింగ్ సిస్టమ్ అయితే ఇలా పెట్టించాడు. ఇదిగో మా అమ్మగారి రూమ్లోనైతే మామూలుగా పెట్టించాడు. ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే లైటింగ్స్ మారే విధంగా అయితే పెట్టించలేదు. వాడి రూమ్లో మాత్రమే ఆ సిస్టమ్ పెట్టించుకున్నాడు. తర్వాత చూడండి, పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చక్కగా. అప్పుడే ఇది ఇల్లు వర్క్ అయితే ఈ విధంగా అయింది ఫ్రెండ్స్. ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కటి ఆశ కదా. మావాడైతే ఆ కళని త్వరగా నెరవేర్చుకున్నాడు. అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.